రోజు పొద్దున్నే నేను లేచేటప్పుడు అనుకుంటాను, ఏంటో నా జీవితం, ఈ తాగుడు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. కానీ అది అస్సలు జరగదు. అరే ఏమైందిరా మామ ఇంత డల్గా కూర్చున్నావు? ఏం చెప్పమంటాం మామ, నా జీవితం ఏమవుతుందో అస్సలు అర్థం కావట్లేదు మామ నాకు. అరే అంత చిన్నదానికి ఎందుకురా బాధపడతావు? మన ఊరికి కొత్తగా స్వామీజీ వచ్చారా, ఆయన దగ్గర నేను తీసుకెళ్తా. నీ సమస్యకు మొత్తం పరిష్కారం ఆయనే చూపిస్తారు. ఓకే సరే. స్వామి, ఎవరు నాయనా? చెప్పండి నాయన, మీ బాధ ఏంటి? స్వామి, నా జీవితం మీద నాకు విరక్తి పుట్టింది. నాకు ఇప్పుడు ప్రేమ అంటే ఏంటి, పెళ్ళంటే ఏంటి ఇప్పుడు తెలియాలి స్వామి నాకు. ఈ చిన్న సమస్య కోసం బాధపడుతున్నావా నాయనా? నీ ఉత్తరం దిక్కున ఏమన్నది? మామిడి తోట స్వామి. నీకు ప్రేమ అంటే ఏమిటో నేను చెప్తాను నాయన. ఆ మామిడి తోటలోకి వెళ్ళి అన్నిటికంటే పెద్ద మామిడి పండు తీసుకుని ఆయన, అదే నీకు ప్రేమ అంటే ఏంటో నేను చూపిస్తాను. కానీ ఒక షరతు, ఒక్కసారి నాకు వద్దు అనుకుని వదులుకుని వెళ్ళిపోయిన మామిడి పండు మరి నీకు కనిపించదు నాయన. ఆ స్వామీజీ పిచ్చోర్లాగా ఉన్నాడు. ఇంత పెద్ద తోటలో నాకు మామిడి పండు దొరకకుండా ఉంటుందా? ఇంత పెద్ద తోటలో ఈ చిన్న పండు అవసరమా? ఇది చిన్న పండే, ఇంకొక చెట్టుకి వెళ్దాం. చూడడానికి బాగానే ఉంది కానీ ఇంకా 2-3 ఎకరాలు ఉంది కదా, మొత్తం తిరుగుదాం, చూద్దాం. ఒక్కసారి నాకు వద్దు అనుకుని వదులుకుని వెళ్ళిపోయిన మామిడి పండు మరి నీకు కనిపించదు నాయన. మామిడి పండు ఏది నాయన? ఏమి దొరకలేదు స్వామి. ఇదే నాయన ప్రేమ అంటే, ఇదే. అర్థం కాలేదు స్వామి. నాయన, ప్రేమ అంటే ఏమనుకున్నా, నీకు తోటలోకి వెళ్ళి ఒక మామిడి పండు తీసుకురమ్మంది, నువ్వు వెళ్ళి ఏమి తీసుకురాదు. దీని అర్థం ఏంటంటే, నువ్వు జీవితంలో ఒక అమ్మాయికి ఎవరికో ప్రేమించుంటావు. ఆ అమ్మాయి కాదనుకుని ఇంకో అమ్మాయి నచ్చిందని ఆ అమ్మాయి వెనకపడ్డా, ఆ అమ్మాయి కాదనుకుని ఇంకో అమ్మాయి అందంగా ఉందని దాని వెనకపడ్డా. అలాగా మొత్తం తిరిగి 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 నీకు లాస్ట్ పెద్ద ఒక్కే తప్ప ఏ అమ్మాయి నీ జీవితంలో లేదని స్వామి. అది ప్రేమ అంటే. ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మరి పెళ్ళంటే స్వామి? నీకు పెళ్ళంటే అంటే నేను చెప్తాను. నువ్వు ఇందాక అయితే ఎలా వెళ్ళావో అలాగే వెళ్ళి మళ్ళీ ఒక మామిడి పండు తీసుకురా స్వామి. స్వామీజీ నేను మామిడి పండు తేలేదని నవ్వుతాను. ఏం చేస్తారో చూస్తాను స్వామి. స్వామీజీ తెచ్చాను మామిడి పండు. ఇదే నాయన పెళ్ళంటే, ఇదే. అయితే ప్రేమలో తిరిగి తిరిగి మోసపోయి నీకు లాస్ట్ పెద్ద బొక్క మిగిలింది. ఎవరొస్తే రాని, ఏదైతే కానీ, ఇష్టం ఉన్నా లేకపోయినా చేసుకునేదే నాయన పెళ్లి. ఇదిగో దీన్నే పెళ్లి. నువ్వు ట్రై చేస్తే పెద్ద పెద్ద మామిడి పళ్ళు ఇంకా ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు జీవితంలో నీ ప్రేమలో అన్ని మోసపోయావో, ఎవరొస్తే వాళ్ళని చేసుకుందే పెళ్లి నాయన, పెళ్లి.